అనుకోవచ్చు. మరో పక్కన జయప్రద 80స్కి మంచి పీక్ పీరియడ్లోకి వెళ్ళిపోయారు. 83, 84లో కల్లా మంచి ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆవిడ మంచిగా నెట్గా బాగా డబ్బులు సంపాదించారు. అదే టైంలో మరి రాజబాబు తన అన్నయ్య హీరోగా నిలబెడతామని ఒకే ఒక కోరిక ఆమె కొంప ముంచేసింది. రాజమండ్రి రోమియో అనేటువంటి సినిమా తీసి తను సంపాదించిన ఆస్తిలో చాలా బాగా పోగొట్టుకున్నారు. అంతకుముందు ఆవిడ చెన్నైలో ఒక థియేటర్ కూడా కట్టారు. ఇంకా జయప్రద ఎస్టాబ్లిష్ అయిపోతుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు అనుకున్న టైంలో అది కూడా మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం వల్ల థియేటర్ సరిగా ఆడకపోవటం, పైగా అందులో పనిచేసే వర్కర్స్కి ఈఎస్ఐ పిఎఫ్లు ఇవ్వకపోవడం, ఇప్పటికీ కూడా కేసు మాట్లాడిందండి దాకా కూడా. చివరికి ఆవిడ మీద నాలుగు అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తే కొన్నాళ్ళు ఆవిడ కనిపించకుండా వెళ్ళిపోయిన దృశ్యం కూడా మనకి ఈ మధ్య వార్తల్లో వచ్చిందే. ఆ విధంగా కోర్టు కూడా ఆవిడ తర్వాత నేను చెప్పాను తొందరలో నీ బాకీలు తీరుస్తానని చెప్పడం కూడా జరిగింది. అలాగే పలు రకాల వివాదాలు జయప్రదని వెంటాడాయి. ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళవలసిన ఆవిడ కేవలం ఆవిడ చేసిన పొరపాటు ఏంటంటే తనను తాను పూర్తిగా నమ్ముకొని మేనేజ్మెంట్ సరిగా లేక ఇన్వెస్ట్మెంట్ సరైన విధానంతో చేయక ఆవిడ తప్పుడు అడుగేయటం. అలాగే పెళ్లి కూడా రెండో పెళ్లి అయినటువంటి శ్రీకాంత్ అన్నదాన్ని చేసుకోవడం, అది ఆవిడ చేసినటువంటి ఇంకో పెద్ద మిస్టేక్.